సరే ప్రత్యూష ఆ ఘటన పుష్కర కాలం దాటిపోయింది. 2002లో జరిగిన ఘటన. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు. న్యాయం జరిగిందా? వాళ్ళ అమ్మగారి మటుకు ఇప్పటికి కూడా ఇది కాదు, సరికాదు. ఆ అమ్మాయిని అప్పుడు కూడా అత్యాచారం చేశారు. ఆ ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పినా కానీ ఆ మున్స్వామి రిపోర్ట్లో ఈ విషయాలన్నీ చెప్పారు. కానీ ఆ తర్వాత మటుకు ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా నా న్యాయం జరిగిందని నేను భావించట్లేదు. ఆత్మహత్యా ప్రయత్నం కిందే ఆత్మహత్యకు దోహదం చేశాడు అన్న దాని మీదే పెడుతున్నారు తప్ప అది హత్య. ఆమె ఇప్పటికి కూడా ఇది వచ్చిన తర్వాత కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండోది హైకోర్టు ఇది వచ్చినప్పుడు చాలామంది అంటే నేను దాని మీద పైకోర్టుకి వెళ్ళాను, ఇంకా ఎక్కువ న్యాయం జరుగుతుందని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. రెండోది అంతకుముందు వేసిన శిక్ష కూడా తగ్గించారు. 5 ఏళ్ల శిక్షను 2 ఏళ్లకు తగ్గించారు, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని. చాలా బలమైన వ్యక్తులు శక్తులు ఉండడం వల్ల ఇది జరగలేదు అని ఇప్పటికి కూడా. అంటే ఇదైనా జరిగింది అన్నది ఒకటైతే సుప్రీంకోర్టులో వెనక్కు పోకుండా, కానీ జరగాల్సిన న్యాయం జరగలేదు. ఇది అత్యాచారం, బలమైన రాజకీయ శక్తులు దీన్ని వెనక్కు నెట్టాయి అన్నది ఆమె ఆరోపణ ఇప్పటికి కూడా చేస్తున్నారు. కానీ ఇదైనా ఒక సంచలనమే. ఎందుకంటే ఒక మహిళ, ఒక తల్లి, పైగా చాలా సందర్భాల్లో ఇట్ని చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ తల్లి చాలా గట్టిగా నిలబడి అత్యున్నత న్యాయం అంటే దాదాపు 25 ఏళ్ళు దాటిపోయింది కదా, అన్ని దశల్లో కూడా పోట్లాడుతూ ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. ఈ అబెట్మెంట్ సూసైడ్ అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో తోడ్పడడం లాగా పెట్టారు. మరి ఇటువైపునేమో బయటపడ్డాడు, ఆ అమ్మాయి ఏమో అప్పుడే చనిపోయింది. నిజంగా చెప్పాలంటే 20 ఏళ్ల కిందట ప్రత్యూష చాలా పైకి రావటము, ఆమె బాగా ఇదిగా తెలుగింటి ఆడపడుచుగా చూసేవారు అని అన్నారు. కాబట్టి విషాదకరమైంది, అందరు షాక్ అయింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అప్పుడు షాక్ అయ్యారు. ఏదైనా జరగాలి, న్యాయం జరగాలన్నారు. ఇన్ని రోజుల పోరాటం తర్వాత కూడా చాలా పరిమితంగా పాక్షికంగా జరిగింది అనే అభిప్రాయమే ఆమె తల్లిగారు వ్యక్తం చేస్తున్నారు. ఇంక ఇప్పుడేమి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అయితే ఇది ఇంకా ముగింపు అనుకోవాలి. కానీ ఆ విషయాలన్నీ మరి మీడియాలోనో ఇంకో రూపంలో బయటకు వస్తాయి. అప్పుడు ఏమేమి ఉన్నాయి అది తెలియదు. రెండోది అప్పటితో పోలిస్తే ఇప్పుడు మహిళలు వాళ్ళకి న్యాయం జరగటము, ఈ అంశాల మీద దృష్టి పెరిగింది బాగా. గతం కంటే కూడా కోర్టులు చూసే ధోరణి కూడా పెరిగింది. కానీ ఇలాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించకూడదు. నిన్న మీరు గమనిస్తే కనుక హంపీలో విదేశాల నుంచి వచ్చిన 2 మహిళలను, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను చంపి కాళ్ళలో పడేశారు. ఆ కేసులో కూడా వాళ్ళకి ఇక్కడ శిక్ష వేశారు నిన్న. సో అదొక వాళ్ళు కూడా దొంగతనం కోసం వచ్చి ఇట్లా చేశారు. కాదు సార్, ఈ కాలయాపన అన్నది ఎలా చూడాలి? ఎప్పుడు 2 పుష్కర కాలాలు అంటే సామాన్య విషయం కాదు కదా. 24 సంవత్సరాలు నడిచింది అంటే దారుణం. పైగా కేసు ఏంటంటే అది ఎప్పుడు మానని గాయంలాగా అలా ఉండటము. ఆవిడ ఎంత పెయిన్ అనిపించుంటుందండి. రెండోదేమో చేసేవాళ్ళు కూడా ఇంక ఎట్లాగో జరగవు, ఇవి ఆలస్యం అవుతాయంటే అందరూ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని అన్నట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి ఇట్లాంటి వాటికి. ఇప్పుడు దిశ యాప్ అన్నారు, లేదా అంతకుముందు కాల్ చేశారు. కాల్ చేయడాన్ని ఎవరు సమర్థించరు. కానీ వెంటనే త్వరగా జరగాలన్నటువంటి అభిప్రాయం మటుకు బలంగా ఉంది. ప్రత్యూష కేసులో మీరు అన్నట్టుగా ఈ తీర్పు ఆ అవసరాన్ని మరొకసారి గుర్తు చేస్తుంది. ఈ పద్ధతి మారకపోతే మటుకు ఆమె ఉంది మొండిగా గట్టిగా చేశారు కాబట్టి అది ఇక్కడికి మాత్రమన్నా వచ్చింది. అది కూడా బయలుదేరినప్పటికీ ఇప్పటికీ చాలా తక్కువ. కాబట్టి సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చేయలేదు. నిజానికి హైకోర్టు చేసిందని వాళ్ళు ఎండర్స్ చేశారు. మహిళలను గౌరవించడం అనే సమస్య అంటే దీనికి సంబంధం లేకపోయినా సినిమాకు సంబంధించింది వర్మ. ఇప్పుడు త్రిష గురించి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేందర్ మాట్లాడి ఏం మాట్లాడినవి మాట్లాడడం మళ్ళీ క్షమాపణ దానికి క్షమాపణ కూడా ఏంటంటే ఎవరో బాధపడడం ఏంటంటే అంత అసహ్యంగా మాట్లాడి ఏవేవో అంటగట్టేసి. ఒక ఆయనేమో పార్టీ నాయకుడు, ఆయన ఒక హీరో. ఇప్పుడు అంతకుముందు మనకు తెలంగాణలో ఒక మహిళా మంత్రి మాట్లాడితే అది ఎంత దారి తీసిందో, తర్వాత పరువు నష్టం కేసు వేశారు. ఇప్పుడు ఆ కేసు తీసుకున్నారు కాబట్టి మనం చెప్పకూడదు. కానీ అంటే మనుషుల గురించి, మహిళల గురించి, హీరోయిన్ల గురించి అంత తేలిగా త్రిష కూడా ఎంతకాలం నుంచి దీర్ఘంగా అన్ని భాషల్లో ఉన్న ప్రతిభావంతురాలైన మంచి నటీమణి. ఆమె చెంప పగిలేటట్టుగా జవాబు చెప్పారు. నిజంగా త్రిషను మెచ్చుకోవాలి. ఏమాత్రం తన కెరీరు, భవిష్యత్తు ఇటువంటివి ఆమె ఏమీ భయపడకుండా రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏంటండి ఇవి, నన్ను లాగొద్దండి మీ గలీజ్, మీ వికృత వాదనలో కన్నా పద్ధతిలో ఆమె చాలా పవర్ఫుల్
అవును. రిప్లై ఇచ్చారు. రెండోది బీజేపీలోనే వచ్చింది దుమారు. ఏ మాటలు ఇవి? అసలు మొన్నటిదాకానేమో విజయ్తో పొత్తు పెట్టుకోవాలని ట్రై చేస్తారా? విజయ్ దగ్గర తొక్కిసలాట జరిగితే కూడా సరైన పెద్ద లోతుగా విచారణ చేయలేదా? కానీ ఇప్పుడేమో హఠాత్తుగా ఇంకా ఆయన మీతో రావడం తేలిపోయాక వెంటనే అన్నీ అంటగట్టేస్తారా? బాలేదు. అప్పుడు వ్యక్తిగత జీవితాన్ని దీనికి సంబంధం ఏంటి? హీరోలు హీరోయిన్లు అనగానే అంటే నేను చెప్తుంది ఏంటంటే వన్ ఆఫ్ ది అగ్లియెస్ట్ ఎపిసోడ్కి త్రిషను మీరు వెళ్ళి ఆ ఇంటి దగ్గర గడపటం కాదని విజయ్ని ఉద్దేశించి ఆమె పేరు ముడిపెట్టి మాట్లాడడం ఒక రాజకీయ నాయకుడు అందులో దేశాన్ని పాలించే పార్టీ యొక్క రాష్ట్ర అధినేత అంతకుముందు అన్నామలై కూడా ఇలాగే మాట్లాడి పక్కకి వెళ్ళిపోయాడు ఆయన మతపరంగా. సో త్రిష నిజంగా షాక్ ఇచ్చారని చెప్పాలి. చెంపదెబ్బ కొట్టారు. దాన్ని ఎవ్వరూ కూడా ఆమోదించలేని ఒక పరిస్థితి కూడా వచ్చింది. ఇంకెవరన్నా బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికీ బూతులు మాట్లాడుతూ ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఇళ్ళ గురించి ఇళ్ళతో అవి ఇవి అంటగట్టి మాట్లాడేవాళ్ళు కళ్ళు తెరవాల్సినటువంటి ఒక పెద్ద పరిణామం. భారతీయ సంస్కృతి, మహిళల గౌరవం ఏం సంస్కృతి సార్ ఇది? మాట్లాడితే ఎత్ర నార్యంతు పూజ్యంతే అని చెప్తారు. ఏమన్నా పూజ్యం ఉంది ఇది? కాబట్టి చాలా విచారం, విమర్శించడమే కాదు విచారం కూడా కలుగుతుంది. ఏంటి ఇంత అగ్లీగా ఉంది తయారైందని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్.